ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను చేసిన వీడియోలన్నీ కూడా రాజకీయం చేశాను, సినిమాలు చేశాను, అనేక విశ్లేషణలు చేశాను. కానీ నా జర్నలిస్ట్ జీవితం ఈరోజు మీ ముందు కొన్ని సంఘటనలు చెప్పదలుచుకున్నాను. ఇది కొంతమందికి ఉపయోగం అవుతుంది అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎలా ఉంటుంది పరిస్థితి అని నేను ఈ ఎపిసోడ్లో వివరించదలుచుకున్నాను. అది 33 ఏళ్ల జర్నలిస్ట్ జీవితం. అందులో 3 ఏళ్ళు నేను ఒక ప్రైవేట్ ఆటోమొబైల్ డీలర్షిప్, ప్రముఖ ఆటోమొబైల్ డీలర్షిప్ కూడా అనుకోవచ్చు, హైదరాబాద్లో పనిచేశాను. 12 సంవత్సరాలు లాజిస్టిక్ సెక్రటరీ పేపర్లో పర్సనల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన నేను ఆ తర్వాత హెచ్ఆర్ మేనేజర్గా ఈ ఆటోమొబైల్ డీలర్షిప్కి రావడం జరిగింది. సో అందులో అనుభవాలు మీకు చెప్తున్నాను. ముఖ్యంగా ఎంప్లాయీస్ ఏ విధంగా వాళ్ళ జీవితం ఉంటుంది అని తెలుసుకునే ఒక ప్రయత్నం నేను మీ ముందుంచే ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అసలు సంగతిలోకి వచ్చేద్దాం. నేను చెప్పాను కదా, ఒక లాజిస్టిక్ సెక్రటరీ పేపర్లో 12 సంవత్సరాలు పనిచేసిన తర్వాత హెచ్ఆర్ మేనేజర్గా హైదరాబాద్ ఆటోమొబైల్ డీలర్షిప్కి వెళ్ళాను. ఆటోమొబైల్ డీలర్షిప్ నాకు 3 ఇయర్స్ ఒక కొత్త జీవితం అనుకోవచ్చు, కొత్త అనుభవాలు అనుకోవచ్చు, ఒక విధంగా ఆటో విడిపెడతారు కదా అలాంటిది కూడా అనుకోవచ్చు. అయితే 4 రోజులైంది నేను అందులో జాయిన్ అయ్యి. చాలా కొత్త, అసలు హైదరాబాదే నాకు చాలా కొత్త, పైగా డీలర్షిప్ ఆటోమొబైల్ అంటే నేను జర్నలిస్ట్ జీవితంలో ఒక మధ్యలో విశ్రాంతిని కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నేను చూసేవాడిని. అలాగే ఎవరైనా సరే వస్తే వాళ్ళని ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, అలాగే స్కిల్స్ డెవలప్మెంట్, తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్, ఇవన్నీ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో నేను చూసుకుంటూ ఉండేవాడిని. బేసిక్గా ఏంటంటే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కూడా నేను చేసేవాడిని. అయితే 4వ రోజునే నాకు ఒక కొత్త అనుభవం ఎదిరింది. విషమ పరీక్ష అని కూడా అనుకోవచ్చు. ఆ ఆటోమొబైల్ డీలర్షిప్కి జేఎండి అని ఉంటారు, అంటే జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, ఆయనే ఓనరు. సో వాళ్ళ అబ్బాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, ఒక అప్లికేషన్కి వచ్చుకొని, అదే బయోడేటా అంటాం కదా. ఆ బయోడేటా కనుక చూస్తే అతను ఒక మెకానిక్ పోస్ట్కి వచ్చాడు. మెకానిక్ పోస్ట్ అంటే మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, నాకు కొన్ని స్టాండర్డ్స్ ఇస్తారు. ఆ స్టాండర్డ్స్ ప్రకారమే మెకానిక్ అనేది మనం చేయాలి. అతను యాక్చువల్గా ఆ జేఎండి గారి ఇంట్లో ఒక గార్డెనింగ్ చేసేవాడు, లేకపోతే అక్కడ వంట పని కూడా చేసేవాడు. అసలు ఈ రంగంలో అతనికి ఏ అనుభవం కూడా లేదు. అసలు ఎందుకు పంపించారో కూడా నాకు అర్థం కాదు. నిజం చెప్పాలంటే అసలు నా దగ్గరికి పంపించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఓనరే కనుక తలుచుకుంటే వాళ్ళ దాంట్లో పెట్టిన ఎంతసేపు. కాకపోతే ఆయన కూడా ఒక మానవతా దృక్పథం ఉంది. ఎందుకంటే వాళ్ళ డీలర్షిప్ అయినా సరే హెచ్ఆర్ ప్రొసీజర్ నుంచి వెళ్ళాలి, హెచ్ఆర్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అని ఒక మంచి ఉద్దేశం కూడా ఉంది. అది తర్వాత నేను గ్రహించాను. వచ్చిన తర్వాత అనేక క్వశ్చన్లు వేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే అతనికి మెకానిక్గా ఉండేటువంటి అనుభవం ఏవీ లేదు, అలాగని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేవు, అంతకుముందు పనిచేసినటువంటి దాఖలాలు లేవు, కేవలం గార్డెనింగ్ మాత్రమే ఆయన ఇంట్లో చేసేవారు. సో అలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి? ఒక పక్క ఆయన ఓనరు, పైగా నేను వచ్చింది 4వ రోజు, అందరూ కొత్త. నాకున్న నామ్స్ ప్రకారం నేను ఏం చేసేసానంటే నేను ఎక్కడా కూడా క్వాలిఫై కాకుండా దాన్ని హోల్డ్లో పెట్టేశాను. హోల్డ్లో పెట్టేసిన తర్వాత ఒక 1 వీక్ జరిగింది. 1 వీక్ అయిన తర్వాత ఆయన ఎంక్వైరీ చేశారు మా ఓనరు. అసలు ఏంటి అప్లికేషన్ ఎక్కడ ఉంది? పర్సనల్ డిపార్ట్మెంట్కి మా నుంచి వెళ్తుంది, తర్వాత అది ఆటో గురించి ఆయన బంగ్లాకి వెళ్తుంది. ఎక్కడా కూడా పర్సనల్ డిపార్ట్మెంట్కి వెళ్ళకపోయేటప్పటికి ఎంక్వైరీ చేస్తే అది నా దగ్గర ఉందని తెలిసింది. ఎవరు ఇతను కొత్తగా వచ్చారు. ఓహో, సరే డైరెక్ట్గా అయితే నేను అడగలేదు. మొత్తం చుట్టుపక్కల ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు అందరూ కూడా ఒక సానుభూతితో చూడటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఓనర్ ఆయన పంపించిన పర్సన్నే నేను ఎక్కడా కూడా రిక్రూట్మెంట్ చేయలేదు. కొత్తగా వచ్చాడు, తొందరలోనే ఉద్యోగం పోతుందిలే అన్న భావన అందరిలో కూడా ఏర్పడింది. యాక్చువల్గా అంతకుముందు కూడా ఫోన్ కాల్స్ పర్సనల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాయి, నా గురించి పూర్తిగా తెలుసుకున్నారని. ఎందుకంటే అంతకుముందు నేను 12 సంవత్సరాలు యూనియన్లో పనిచేశాను కూడా ఆయనకి తెలిసింది. సరే నెక్స్ట్ డే నాకు ఒక పిలుపు వచ్చింది వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఒకసారి వచ్చి కలవమని చెప్పి. అది ఫస్ట్ టైం నాకు ఆయన దగ్గర కాల్ రావడం. అంటే జనరల్గా అతి ముఖ్యమైనటువంటి అంశం ఉంటే తప్ప రాదు. సరే మన్నాడు వస్తుందని తెలిసేటప్పటికి నాకు అర్థమైంది. ఎందుకంటే నా జాబ్లో కూడా రిస్క్లో ఉందేమో అని కూడా అనిపించింది. ఎందుకంటే
వాళ్ళని ధిక్కరించడం కదా, వాళ్ళు చెప్పినట్టు నేను చేయలేదు, మరి నెక్స్ట్ నా ఉద్యోగం ఏమవుతుంది? ఒకటే అనుకున్నాను, కొత్తగా వచ్చాను హైదరాబాదు, 4 రోజులే చేశానేమో అని కూడా అనిపించింది. సరే ఆయన గదిలోకి అడుగు పెట్టాను, నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఆయన కూడా మాట్లాడుతూ ఈ రిక్రూట్మెంట్ గురించి అడిగారు. అడిగితే నేను క్లియర్గా చెప్పాను, ఆయన మెకానిక్ పోస్ట్కి సూట్ అవ్వరండి, ఎందుకంటే ఆ క్వాలిఫికేషన్స్ లేవు, ఆ నామ్స్ కూడా లేవు, మీరు ఏదైతే నామ్స్ ఇచ్చారో ఆ నామ్స్ ప్రకారం నేను ఫాలో అవుతున్నాను. ఒకవేళ కనుక మీరు రిక్రూట్మెంట్ చేయదలుచుకుంటే డైరెక్ట్గా మీరే చేయండి, కానీ నా దగ్గర నుంచి మాత్రం నేను అప్రూవల్ ఇవ్వలేను అని చెప్పి డైరెక్ట్గా చెప్పేశాను. చెప్పిన తర్వాత నా వైపు ఒక ఆశ్చర్యంగా చూశారు. ఆయనకి బేసికల్గా ఇంగ్లీష్, హిందీ వచ్చు, తెలుగు రాదు. నేను ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాను. ఆయన ఎంత ఆశ్చర్యంగా చూశారని చెప్పాను కదా. చూసి సరే మీరు యూ కెన్ గో అని చెప్పి అన్నారు. నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత అందరూ వచ్చి చెప్పారు, ఏమంటే మీకు ఈవినింగ్ లోపల ఆయన పోస్టింగ్ ఆర్డర్ రావచ్చు, ఎందుకంటే ఆయన్నే ధిక్కరించినట్టు అవుతుంది కదా అని కూడా అన్నారు. అప్పటికే ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా వెళ్ళిపోయింది. నేను కూడా సిద్ధమైపోయాను, ఇంకా బహుశా నేను టెర్మినేట్ చేస్తారేమో అని. ఈవినింగ్ మళ్ళీ నన్ను పిలిచారండి. పిలిచి నన్ను అప్రిషియేషన్ చేశారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడారు, ఆయన కూడా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ నామ్స్కి అగెన్స్ట్గా నేను వెళ్ళాల, వాళ్ళకి ఆ నమ్మకం కుదిరింది. నేను ఏదైతే హోల్డ్ చేశానో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అయితే ప్రతిసారి ఇదే జరుగుతుందా, ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుందా అంటే జరగకపోవచ్చు. కొంతమంది ఓనర్స్ దాన్ని కాంప్లికేటెడ్గా కూడా తీసుకోవచ్చు. అంటే మేము కనుక పంపిస్తే అతను చేరేదా అని కూడా అనుకోవచ్చు. కానీ వాళ్ళ మంచితనం కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ నామ్స్ నేను పాటించానని చెప్పి నాకు గౌరవం ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు, దాన్ని కంటిన్యూ చేశారు. ఇది నాకు 4వ రోజునే ఎదురైంది. ఇది చాలా చిత్రమైంది. బహుశా ఎంతమందికి ఇది ఎదురవుతుందో తెలియదు, కానీ ప్రేక్షకులకు మాత్రం ఒకటి ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నా, మన నిజాయితీ ఎప్పుడు మనకు కాపాడుతుంది. మన నామ్స్ దాటి ఎప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళు ఏదైతే నామ్స్ ఇచ్చారో ఆ నామ్స్ క్రాస్ చేసి ఎవరినో సాటిస్ఫై చేయడానికి కనుక మేము చేస్తే మన మీద అయితే గుడ్ విల్ ఉండదు. కానీ నా మీద ఆ గుడ్ విల్ రావడానికి కారణం ఏంటంటే నేను రూల్స్ పాటించాను. ఇది అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఇదే టైంలో ఇంకొక వింత అనుభవం కూడా నాకు ఎదురైంది. యాక్చువల్గా నేను ఒక హెచ్ఆర్ మేనేజర్గా వెళ్ళినప్పుడు నాకు హెడ్ హెచ్ఆర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన తమిళియను. ఆయన తమిళ్ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కానీ తెలుగు మాత్రం రాదు. నా రిక్రూట్మెంట్ చేసింది కూడా ఆయనే. ఆయన చాలా బిజీగా ఉండేవారు. చాలా వర్క్ని కూడా ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్గా ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉండేవారు. నేను వెళ్ళిన రోజే ఆయన చెప్పేశారు, నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వను. నేను ఇంటర్వ్యూస్లో కానీ, రిక్రూట్మెంట్లో కానీ, క్యాంపస్ రిక్రూట్మెంట్లో కానీ, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో కానీ అంతా కూడా మీరే చూసుకోవాలి. ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను. ఈ డీలర్షిప్ని దేశంలోనే ఎక్కడా లేని కనీ విరిగిన రీతిలో నేను తీసుకెళ్తాను. అందుకని ఈ ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను. నాకు ఫోన్ కాల్స్ ఇవ్వద్దు, ఎవరు నాకు ఫోన్ చేసినా మీరే తీసుకోండి, బాధ్యత అంతా మీరే తీసుకోండి అని చెప్పారు. నాకు అర్థం కాల అసలు ఏంటి ఇది అని. సరే ఆయన ఏదో ఒక ప్రాజెక్టు ఇచ్చారు కాబట్టి ఆయన డిస్టర్బ్ చేయకూడదు, ఇది నేను అర్థం చేసుకుంది. దాంతో రిక్రూట్మెంట్ నేనే చూసేవాడిని, అలాగే ఎక్కడికైనా క్యాంపస్ రిక్రూట్మెంట్కి వెళ్ళాలంటే నేనే వెళ్ళేవాడిని, అంతా కూడా నేనే చూసుకున్నాను. ఆయన వరకు ఏది కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, ఒక సిగ్నేచర్స్ తప్ప. సిగ్నేచర్స్ మాత్రం ఆయన చేసి అది పంపించేసేవారు. సో ఈ క్రమంలో ఆయన దగ్గర ఒక అసిస్టెంట్ ఉండేవారు ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో. నేను చెప్పాను కదా నేను మేనేజర్ క్యాడర్ని. అయితే ఆ ఎగ్జిక్యూటివ్ కూడా ఒక ప్రముఖ సినీ నటుడు కూతురు. ఆవిడ మెర్సిడీస్ బెంచ్ కార్లో వచ్చేవాళ్ళు, BMW కార్లో వచ్చేవాళ్ళు, మధ్యాహ్నం భోజనం కూడా ఒక 1 అవర్ కాల్లోనే వెళ్ళిపోయేవారు. అంత పెద్ద పొజిషన్. సరే ఆ పొజిషన్లో ఆయన ప్రతిరోజు కూడా ఆయన పనిచేసేవారు. నన్ను పిలిచి మన ఇద్దరం కలిసి అలా బయటకు వెళ్దామని చెప్పి ఒక ఆటోలో నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. ఒక పెన్ కార్నర్కి ఒక పార్కర్ పెన్ను కొనేవారు, ఒక ఇంగ్లీష్ బుక్ కొనేవారు. అది ఒక బుక్, మన లైబ్రరీస్ ఉంటాయి కదా, లైబ్రరీస్ కూడా వెళ్ళేవారు కాదైనా, ఓన్గానే బుక్ కొనేవారు బుక్ షాప్స్లో. అది ఎక్కువగా హెచ్ఆర్ ప్రాక్టీసెస్ వీటి మీద ఉండేది. మీరు చెప్తే నెంబర్ ప్రతిరోజు ఒక బుక్ కొనేవారు, ప్రతిరోజు ఒక పార్కర్ పెన్ కొనేవారు. నేను అన్నాను, ఎందుకంటే ఈ రోజు పార్కర్ పెన్ మీరు కొంటారు, ఒక పెన్ను సరిపోతుంది కదా అంటే, నాకు హ్యాబిట్ అది, ఆ రోజు కనుక కొనకపోతే అసలు నా మనసు నిలబడదు అని చెప్పాడు. అంటే ఇలాగే కూడా సమాజంలో ఉంటారా అని నాకు అప్పుడు ఫస్ట్ తెలిసింది. ఈ బుక్ తీసుకెళ్ళి దాంట్లో స్కెచ్ పెన్ పెట్టి అండర్లైన్ చేస్తుంటారు కొన్ని విషయాలు.
ఆ విషయాలన్నీ కూడా ఒక బుక్లో రాస్తూ ఉండేవాళ్ళు. ఈ చెప్పాను కదా ఎగ్జిక్యూటివ్ అన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఏంటి అసలు ఇది, ఎందుకని వీళ్ళు ఇంత కాన్సన్ట్రేట్గా ఉంటారు? నేను చెప్పాను కదా, ఒక పెద్ద ప్రాజెక్టు అంటే హెచ్ఆర్ ప్రాక్టీసెస్లో కొత్త పుంతలు తొక్కడం, ఇండియాలో ఏ కంపెనీకి లేనటువంటి సిస్టమ్స్ ఇక్కడ అరేంజ్ చేయడం, ఇది వాళ్ళ కాన్సెప్ట్గా ఉండేది. దాంతో మార్నింగ్ కనుక వాళ్ళు వచ్చినట్టయితే 9 to 5:30 ఇదే పని మీద ఉండేవారు. నేను కూడా చాలా ఆశ్చర్యపోయేవాడిని. సరే, ఆయన వరకు ఏవి డిస్టర్బెన్స్ రాకుండా అన్ని ఫోన్ కాల్స్ అన్ని బాధ్యతలు నేనే చేస్తూ ఉండేవాడిని. ఇలా 4 నెలల కాలం గడిచింది. 4 నెలల కాలం గడిచిన తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ ఆయన రిజిగ్నేషన్ మేనేజ్మెంట్కి పెట్టేశారు. ఎందుకంటే ఆయనకు ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత సరే ఆయన లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఆ ప్రాజెక్ట్ వరకు కూడా వాళ్ళు ఏమీ సబ్మిట్ చేయలేదు. ఆయన వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి పంపించేశారు. పంపించిన తర్వాత మేనేజ్మెంట్ని పిలిచి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడైనా ఉందేమో ఒకసారి చూడమని చెప్పారు. ఎందుకంటే అప్పటికి నేను వెళ్ళిపోయినప్పుడు ఆయన అసిస్టెంట్ కూడా వెళ్ళిపోయారు. ఏమీ కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ అవ్వలేదు. మొత్తం అంతా చెక్ చేస్తే ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఒక్క ఇది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఒక ప్రాక్టీస్ లేదు, ఒక రెగ్యులేషన్ కూడా ఏమీ కూడా పెట్టలేదు. దాంతో నాకు ఒక అనుభవం ఎదిరింది ఏంటంటే, థియరీ అనేది జాబ్లో పనికిరాదు. మనం ఎన్ని బుక్స్ చదువుకున్నా, ఎన్ని ప్రాక్టీసెస్ చేసినా థియరీ పరంగా అది వర్కౌట్ కాదు. మనకున్న నాలెడ్జ్తో ఏ పని అయితే మనం చేస్తామో, ప్రాక్టికల్ అంటాం కదా, ఆ ప్రాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది జీవితంలో మనం ఎంతో పైకి తీసుకొస్తుంది. థియరీ ప్రాక్టికల్ రెండు ఉన్న వాళ్ళు జీవితంలో ఇంకా పైకి వస్తారు. కాబట్టి థియరీ బుక్స్ అయితే ఏదైతే ఉంటాయో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ప్రాక్టికల్గా చేయగలిగిన వాళ్ళు ఎక్కడైనా సరే సక్సెస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ థియరీ పార్ట్ ఉంది, బుక్స్లో ఉంది. ఆయన నేను చెప్పినటువంటి హెచ్ఆర్ హెడ్ ఆయన ఒక 5 years ఒక 5 hours పాటు కూడా దాని గురించి చెప్పగలను. నేను చెప్పలేను. కానీ నేను చేయగలిగింది అక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా నాకున్న నాలెడ్జ్ని ఉపయోగించాను. నేను చెప్పాను కదా, క్యాంపస్లకు వెళ్ళాను. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్, తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటికీ వెళ్ళాను. వెళ్ళి ఎవరైతే షార్ప్గా ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళని క్యాంపస్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంటే ప్రాక్టికల్గా నేను చేశాను అది. తర్వాత ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్లో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చాను. తర్వాత 360 degrees పెర్ఫార్మెన్స్ అప్రైజల్. ఇది అప్పట్లోనే, అంటే నేను చెప్పింది ఇది దాదాపు ఒక 20 years బ్యాక్ అండి. 20 years బ్యాకే 360 degrees పెర్ఫార్మెన్స్ అప్రైజల్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది ఇవాల్యుయేషన్ చేయడం జరిగింది. ప్రమోషన్స్ ఆ ప్రాక్టీస్ బేస్ మీద ఇవ్వడం జరిగింది. ఇన్సెంటివ్స్ ఆ ప్రాక్టీస్ బేస్ మీద ఇవ్వడం జరిగింది. అంటే నేను ఇవ్వడం అంటే మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకొని. సో హెచ్ఆర్కి సంబంధించిన నాకున్న అనుభవం, ప్రాక్టికల్ అనుభవం నేను చేశాను. అది అన్ని చోట్ల కూడా సక్సెస్ అయింది. చాలా మంచి మంచి పర్సన్స్ రిక్రూట్మెంట్ అయ్యారు. నేను చెప్పినటువంటి ఈయన థియరీ బ్రహ్మాండంగా వచ్చు, కానీ ఆయన ప్రాక్టికల్గా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఒక పెద్ద ప్రాజెక్ట్ చేద్దామనేటువంటి తలంపు కూడా అది కంప్లీట్ కాలేదు. ఇప్పటికీ కూడా ఆటోమొబైల్ డీలర్షిప్లో ఎంతో హెచ్ఆర్ ప్రాక్టీస్ ఎత్తుకు ఎదుగుతుంది అనుకున్నది ఇప్పటికీ కూడా 20 సంవత్సరాలు దాటినా కూడా అలాగే ఉంది. ఎందుకంటే నేల విడిచి సాము చేయకూడదు. ఇప్పుడు కూడా నేల నేలగానే ఉండాలి, ఆకాశం ఆకాశంలోనే ఉండాలి. మనకున్నటువంటి సిస్టమ్స్ ఎంతవరకు దాన్ని హై స్థాయికి తీసుకెళ్లాలో ప్రయత్నించలే కానీ ఆకాశంలో ఉండే దాన్ని చూపించి, జాబిలిని చూపించి మన చేతిలోకి వస్తుందని కనుక అనుకుంటే అది మేనేజ్మెంట్ కూడా తప్పు అవుతుంది. కాబట్టి ఇందులో మీరు గమనించవలసిన అంశం ఏంటంటే చాలా ప్రాక్టీసెస్ ఉంటాయండి. ఆ ప్రాక్టీసెస్లో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాల్లో ఇలాంటి పర్సన్స్ కూడా మనకు ఎదురవుతారు. అంటే జీవితం ఎలా ఉంటుందంటే ఒక మిక్స్డ్గా ఉంటుంది. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. ఆ సుఖం ఉన్న దాన్ని మనం యాక్సెప్ట్ చేసి కష్టాన్ని దిగమింగలిగితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు కనుక మనం ప్రాక్టికల్గా కనుక చూస్తే ఒక ఆటోమొబైల్ సెక్టారే కాదండి, అన్ని సెక్టార్స్లో కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. టార్గెట్స్ అంటే మనం ఒక అంచనా, అంటే ఒక బెంచ్ మార్క్ మాకు నిర్దేశించేవాళ్ళు. ఆ బెంచ్ మార్క్ని మేము టార్గెట్ చేయడానికి చాలా కష్టపడేవాళ్ళం. అలాగే ఈరోజు కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక బెంచ్ మార్క్ ఉంది. ప్రతి రంగంలో కూడా ఒక బెంచ్ మార్క్ ఉంది. ఆ బెంచ్ మార్క్ని చాలామంది రీచ్ అవుతున్నారు. ఎందుకంటే
వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళకి తెలుసు ఏం చేయాలన్నది. ఈరోజు యూనివర్సిటీ నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్ అనేది నేర్చుకుంటున్నారు. అది నేర్చుకున్న వాళ్ళు ఆటోమొబైల్ డీలర్షిప్లో కానీ మిగతా డీలర్షిప్స్లో కానీ చివరికి జర్నలిజంలో కానీ పైకి వస్తారు. కాబట్టి ఇలాంటి అనుభవాలు మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని మీ ముందుస్తున్నాను. వాటిని మీరు ప్రాక్టికల్గా ఉపయోగించుకొని సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా భావిస్తూ మీ మిత్రుడు డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.